హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా వెజ్ రైస్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. ముందుగా వచ్చేసి మంచిగా అందులో కళాయిలో అయితే ఆయిల్ వేసుకొని ముందుగా అయితే ఆనియన్స్ అయితే వేయించి పక్కన పెట్టేసుకోండి. అదే కళాయిలో ఆల్ మసాలా అంతా వేసేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకొని మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్, నా దగ్గర అయితే ఆలుగడ్డ, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఉంటే వేసేసుకున్నాను. పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేసేసుకొని కలిపి, ఇది వచ్చి బఠానీ అండి. ఇంతకుముందు తెచ్చినవి ఉంటే అవి కూడా నానబెట్టి వేసేసాను. ఇందులో కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకోండి. ఇది కూడా వేసిన తర్వాత కొద్దిగా చికెన్ బిర్యానీ మసాలా వేసుకొని, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ముందుగా అయితే రైస్ని మంచిగా ఒక 70% బాయిల్ చేసుకుని, ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, మసాలా వేసేసి రైస్ని అయితే 70% ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి నార్మల్ రైసేనండి, బాస్మతి రైస్ అయితే కాదు. పక్కన అయితే ఒక 4 ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకుని ఉప్పు కారంలో మంచిగా వేయించేసి పక్కన పెట్టేసుకొని, ఆ గ్రేవీ కూడా పైన వేసేసి కొత్తిమీర, మళ్ళీ పుదీనా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పక్కన దమ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.